జైపూర్ ప్లేనరీలో అన్న మాట మీరు గుర్తుంచుకోండి. ఆల్ లీడర్స్ ఆర్ హియర్, ద డెసిషన్స్ ఆర్ టేకింగ్ ఎల్స్వేర్ అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇంకా మనం డీటెయిల్కి వెళ్తే చాలా ఉంది. పుంకారు అదర్ సబ్జెక్ట్ ఉంది. వద్దు, ఆటి జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ మీకు ఏం ఆశలొద్దు. ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ మీరు బలపడండి, సంస్థాగతంగా మార్పులు చేసుకోండి, నాయకత్వం పరచుకోండి, మేమేం కాదనం. కానీ మాలో మధ్య పొరపక్షాలు పెట్టి అందులోంచి లబ్ధి పొందాలనుకునే ఆలోచన కరెక్ట్ కాదు. ఇంద్రస్వామి గారు, ఒకరి గురించి చెప్పుకొని బలపడాలో లాభపడాలో అని అనుకుంటే ఇవాళ కొత్తగా వచ్చిన పార్టీ కాదు కాంగ్రెస్. దీనికి కొంత హిస్టరీ ఉన్నది, మంచి ఉంది, చెడు ఉంది. సో బట్ దాంట్లో భాగంగా గమనించినట్లయితే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అనే దాంట్లో మా సోదరి షర్మిల గారు రావడం ద్వారానే కదా జగన్ గారి దగ్గర నుంచి వాళ్ళు మీరు పవర్ లాక్కోగలిగినారు. హీరోలుగా ఆమె పనిచేసింది కదా అక్కడ మీకు. కాబట్టి పనిచేసిన మీన్స్ అంటే తనకి ఓట్ బ్యాంక్ రాకపోయినప్పటికీ కూడా యాంటీ ఇన్కంబెన్షన్ ఓట్ అనే దానికి జగన్ గారికి ఓటు పడకుండా కూటమి వైపుకి ఓటు రావడానికి అక్కడ మీకు సహకారం జరిగింది. అంటే అల్టిమేట్ గా ప్రజలకి మేలు జరిగిందని చెప్పి ఆలోచించి ఆమె ప్రచారం చేశారు, ఆమె పని ఆమె చేసింది. సో ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టినారు. దాంట్లో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మూవ్ ఆన్ అవుతుంది. సో ఇవాళ ఢిల్లీ పాలిటిక్స్ కనుక మీరు గమనించినా, దేశ రాజకీయాలు గమనించినా కూడా కాంగ్రెస్ పార్టీ గతం కన్నా కూడా ఇప్పటికీ చాలా భిన్నంగా కూడా పాత రాజకీయాలకి స్వస్తి పలికి ఒక నూతన విధానమైనటువంటి పనిలో వెళ్తుంది. ఎవరైనా మాట్లాడాల్సి వస్తే బహిరంగంగా మాట్లాడరాదు, విత్ ఇన్ పార్టీ లైన్ లో ఉండి పార్టీ లోపల మాట్లాడండి, 4 గోళ్ల మధ్య మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అనే కాడికి ఇవాళ వచ్చింది. సో యంగ్స్టర్ కి, యూత్ కి అవకాశం ఇవ్వాలంటే ఒక ఆలోచనకు వచ్చింది. సోషల్ ఇంజనీరింగ్ చేయాలని ఆలోచనకు వచ్చింది. దేశంలో ఎవరు చేయలేనటువంటి, మీరు ఎన్నడూ ఆలోచించినటువంటి ఒక బీసీ ప్రధాని అయ్యింది కూడా మా బీసీల గురించి ఆలోచించలేదు. బట్ రాహుల్ గాంధీ ఆలోచించారు. మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆదర్శంగా నిలబడిపోతుంది. సో మీరు పక్క రాష్ట్రంలో కూడా చేయండి, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా చేయండి. అక్కడ కూడా చాలా మన వర్గాలు బాగుపడతాయి, లాభపడతాయి, మన లెక్క తెలుస్తుంది, దాంతో పాటుగా మన వాటా మనకు వస్తుంది. అలా ఆ విధంగా మీరు కూడా ఆలోచించండి. మంచి ఎవరు చేసినా తీసుకోవాలన్న తప్పలేదు కదా. సో ఇవాళ ఢిల్లీ పాలిటిక్స్ కి సంబంధించి ఓన్లీ మనం కేజ్రీవాల్ గారికి కనుక పరిమితమైనట్లయితే, కేజ్రీవాల్ గారు చాలా క్లియర్ గా ఆయన చేసినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. సో కూటమిలో ఉంటూ కూటమి భాగస్వామ్యంలో ఆయన ఒకవేళ యూనిటీగా పోటీ చేస్తుంటే ఈ రకమైన తీర్పు వచ్చి ఉండేది కాదు. బట్ ఆయన ఏం చేశాడు, అత్యుత్సాహం ఎక్కువయ్యి కాంగ్రెస్ వస్తే ఎక్కడ నష్టం జరుగుతుందని ఆయనే ముందుగా వెళ్ళి ఆయన ఇండివిజువల్ గా పోటీ చేయడం అన్నది ఆయనకు నష్టం జరిగింది. సో ఇవాళ పంజాబ్ లో కూడా సేమ్ అట్లాగే చేశారు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో. కాబట్టి తాము చేసినటువంటి తప్పులకి తానే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఆయన చేసిన ఎడ్యుకేషన్ పట్ల కొంత రిఫార్మ్స్ చేశారు, ప్రజలు అది కూడా ఎక్కడ గుర్తించకుండా. బట్ భారతీయ జనతా పార్టీకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తన యొక్క జెండా పాతడం కోసము అన్ని కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ద్వారా దాదాపుగా 12 లక్షల ఓట్లు గల్లంతు చేస్తున్నారు, కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈసీని ఏ రకంగా వాడుకున్నది సమాజానికి తెలుసు. డబ్బు విచ్చలవిడిగా ఉపయోగించడం జరిగింది. సో అధికారము మీ కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ గా మొత్తం సిస్టమ్ మీ చేతిలో ఉంది. వాటి అన్నింటినీ ఉపయోగించి వాళ్ళ అల్టిమేట్ ప్రజల నుంచి మీరు విజయం పొందండి. కానీ అక్కడ మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పొల్యూషన్ తోటి ఢిల్లీ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాంటి వాటికి మీరు ఎట్లా అధిగమిస్తారు, ప్రజలను ఏ విధంగా మీరు చేస్తారో ఆలోచించండి, యమునను ఎట్లా ప్రక్షాళన చేస్తారో ఆలోచించండి. సో ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడడం బంద్ చేసి ఈ రోజు నుంచి ఢిల్లీ ప్రజల పట్ల మనం ఎట్లా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రజలు ఆటోమేటిక్ గా ఎవరి వైపు ఉండాలో ప్రజలు ఆలోచించారు. ఢిల్లీలో ఒక మాట క్లోజ్ చేస్తా. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రాష్ట్రంలో ఉంది, బీజేపీ పార్టీ అనేది కేంద్రంలో ఉంది. రాజకీయంలో ఓటు పరంగా అక్కడ ఎలక్షన్ వాళ్ళిద్దరి మధ్యనే ఘర్షణ జరిగింది, వాళ్ళిద్దరి మధ్యనే వాదం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యనే ఓటర్ అన్నది అటా ఇటా అని తేల్చుకున్నారు తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత మైనార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది. లాస్ట్ టర్మ్ కన్నా ఈ టర్మ్ లో ఒక కొంత ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి ఒక అవకాశం అయ్యింది తప్ప మేము ఎన్నడూ కూడా, అంటే ఇప్పుడు షీలా దీక్షిత్ గారు కంటిన్యూగా 3 సార్లు సీఎం అయిన తర్వాత ఆమె ఏర్పాటు చేసిన పర్మనెంట్ స్ట్రక్చర్ బిల్డింగ్స్ ఢిల్లీలో ఉన్నాయి తప్ప కొత్తగా వేరే కేజ్రీవాల్ గారు ఏమి చేయలేదు. దానికి భారతీయ జనతా పార్టీ సహకరించలేదు, వాళ్ళు కూడా ఏమి ఏర్పాటు చేయలేదు. సో అక్కడ పాలన కొనసాగించాలంటే అక్కడ ఉన్నటువంటి
కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి Okay. ప్రజలు ఈ ఘర్షణ వాడడం కన్నా ఎందుకు కేజ్రీవాల్ గారికి కన్నా కూడా బీజేపీకి ఇస్తే బెటర్, సెంట్రల్ లో పవర్ లో ఉంది కానీ ఆలోచించినట్టుగా మనం గమనించాలి. ఓకే, పట్టాభి గారు, తెలంగాణ ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్లో కూడా పాలన సాగిస్తే మంచిది, అలా ఎందుకు చేయరు అంటున్నారు? తెలంగాణ ఫార్ములా అంటే ఏంటండి? పేదవాళ్ళ ఇళ్ళని కూడా కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద పడేసి వాళ్ళని చిత్రహింసలు గురి చేయటం తెలంగాణ ఫార్ములా అంటే? మేము ఖచ్చితంగా అటువంటి పనులు అయితే మేము చేయమండి. పేదవాడిని ఇబ్బంది పెట్టేటటువంటి ఏ పని కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది చెయ్యదు. రెండోది, షీలా దీక్షిత్ గారు కట్టినటువంటి భవనాలు తప్పితే ఢిల్లీలో ఇంకేం లేవు అనేదో చెప్తా ఉన్నారు మా సోదరి. మీరు ఒకసారి ఫలితాలు చూడండి అమ్మా. షీలా దీక్షిత్ గారు కుమారుడు సందీప్ దీక్షిత్ ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది ఓటర్లు ఉంటే ఆయన ఓటేసిన వాళ్ళు 4,000 మంది, కేవలం 4,000 ఓట్లే వచ్చాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు షీలా దీక్షిత్ గారి లెగసీ ఎంత ఉందో, కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి భావన ఉందో ఆ ఓట్లు ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ సున్నాలో ఉన్నారు, సున్నాలో ఉండటమే కొడుకుకి క్యారీ ఫార్వర్డ్ అవ్వని లేదు కదా, కొడుకు యొక్క క్యాపబిలిటీని బట్టి అక్కడ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాలు చేసుకుంటారు. మీకు అందుకే చెప్పాను ఇక్కడ శోభన్ గారు, మీరు షీలా దీక్షిత్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి షీలా దీక్షిత్ గారి కుమారుడికి ఎన్ని ఓట్లు వచ్చాయో నేను చెప్తా ఉన్నా మీకు. కాబట్టి మీరు ఆత్మపరిశీలన, మీరు మేడం, మీరు తెలంగాణ విషయంగా మేము మాట్లాడినా, జాతీయ స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, మేము మాట్లాడినటువంటి అంశాలని మీరు ఒకసారి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుని సరి చేసుకుంటే ఇంకొన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది దేశంలో ఉంటుందేమో మరి. లేకపోతే ఇక స్లోగా కాలగర్భంలో కలిసిపోవటమే. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇంట్రో